లా అండ్ ఆర్డర్ ముఖ్యం, ప్రజలు ముఖ్యం. ఎవరైనా రాజకీయాల్లో ఇష్టానుసారంగా చేస్తే కఠినంగా ఉంటా. అందుకే చెప్పా 95 CBN తప్ప 2014 CBN కాదని మరొకసారి అందరికీ తెలియజేస్తున్నా. ఆ రోజు ఆ విధంగా పనిచేశాను కాబట్టి ఈరోజు హైదరాబాద్ ప్రపంచంలో నెంబర్ 1 అయింది. అవునా కాదా? ఎవరు చేశారు హైదరాబాద్ ని? నేనే ఫౌండేషన్ వేసా. ఈరోజు దేశంలో ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ, దానికి మణిహారం హైదరాబాద్, దానికి కిరీటం సైబరాబాద్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు అమరావతి కడతాం, పోలవరం పూర్తి చేస్తాం, నదుల అనుసంధానం చేస్తాం, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తాం, పేదరికాన్ని నిర్మూలిస్తాం, మీ జీవన ప్రమాణాలు పెంచుతాం. ఇవన్నీ జరగాలంటే ఇష్టానుసారంగా అడ్డం పడతా కూర్చుంటే కరెక్ట్ కాదు. ఈరోజు రాయలసీమలో మీరు చూస్తే సీమలో ఏరోస్పేస్ సిటీ తీసుకొస్తున్నాం, టెక్నాలజీలో డిఫెన్స్ అంతా ఇక్కడ తీసుకొస్తున్నాం. ఇంకో పక్కన స్పేస్ టెక్నాలజీ తీసుకొస్తాం, ఎలక్ట్రానిక్స్ అభివృద్ధి చేస్తాం, ఆటోమొబైల్ పెడతాం. ఇంకో పక్క డ్రోన్ సిటీ పెట్టి పెద్ద ఎత్తున డ్రోన్స్ కూడా తయారు చేస్తాం. ఇవన్నీ చేస్తే ఏంటి లాభం అని మీరు ఆలోచిస్తే ఈరోజు టెక్నాలజీ ఒక గేమ్ చేంజర్గా తయారైంది. ఇప్పుడు మీరందరూ ఇక్కడ ఉన్నారు. నేను ఇటీవల కాలంలో మీ అందరికీ ఏ పని అయినా మళ్ళా ఫోన్ చేస్తున్నానా? గవర్నమెంట్ ఫోన్ చేస్తా ఉందా? పెన్షన్ వస్తానే మళ్ళా ఫోన్ వస్తుంది మీకు. ఎవరన్నా లంచం అడిగారా? మీ ఇంటి దగ్గరనే ఇచ్చారా? మీతో మర్యాదగా ఉన్నారా? ఇవన్నీ అడుగుతున్నావా లేదా? నేను కూడా మొదటి తారీఖున పేదల సేవలో పెట్టి నేను రావడమే కాకుండా అందరినీ పంపిస్తున్నా. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక్క పెన్షన్ కార్యక్రమం 33,000 కోట్ల రూపాయలు, 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఇక్కడుండే ఎన్డీఏ. దీనికి దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. నేను అన్ని సేవలు అడుగుతున్నాను. ఆర్టీసీ బస్సులు సరైన సమయానికి వస్తున్నాయా? కరెంటు సరిగా వస్తా ఉందా? గుంతల బండ రోడ్లు ఉన్నాయా? లేకుంటే మీ ఇంటి దగ్గర చెత్త సేకరిస్తున్నారా? ఇలాంటివన్నీ